సంస్కృతి యొక్క లక్షణాల గురించి తెలుసుకుందాం ఇప్పుడు. సంస్కృతి యొక్క లక్షణాలన్నిటివి ఈ కింద చూపించబడిన ఈ 11 పాయింట్ల విధంగా రాస్తే మనకు మార్క్స్ అనేవి స్కోర్ కావడానికి చాలా బాగుంటుంది, అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం బీఈడీకి వచ్చేసినాక హెడ్డింగ్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. హెడ్డింగ్స్ని చూసి జస్ట్ అట్లా మార్క్స్ వేసుకుంటూ వెళ్తారు అనేది అదొక నమ్మకము అందరికీ. సో మనం ఫస్ట్ అయితే హెడ్డింగ్స్ అయితే చాలా బాగా నేర్చుకోవాలి. అందుకోసం ఇప్పుడు సంస్కృతి యొక్క లక్షణాలను నేర్చుకుందాం. ఈ 11 హెడ్డింగ్స్ పెట్టి లోపల మ్యాటర్ ఏది వస్తే అది మీకు టైటిల్ చదివిన తర్వాత, ఈ హెడ్డింగ్ చదివిన తర్వాత ఏది అనిపిస్తే అది రాస్తే సరిపోతుంది. మానవ సంస్కృతి యొక్క లక్షణాలలోని మొదటిది, సంస్కృతి అనేది మానవ నిర్మితము. సంస్కృతి అమూర్తమైనది. సంస్కృతి మానవ నిర్మితం అంటే సంస్కృతి మన మానవుడే నిర్మించుకున్నది అనుకోవచ్చు. సంస్కృతి మానవుడు నిర్మించుకున్నది. మానవుడి జీవితంలో సంస్కృతి సాంప్రదాయాలను, కట్టుబాట్లను అలవర్చుకొని ఉంటాడు కాబట్టి అది మానవ నిర్మితం అని చెప్పవచ్చు. సంస్కృతి అమూర్తమైనది. సంస్కృతి అమూర్తమైనది అని అంటే జీవన విధానము, ఆచార కట్టుబాట్లు, మనము ఇరుగు పొరుగు వారితో ఉంటున్న దాని గురించి అవన్నీ రాయవచ్చు. సంస్కృతి నేర్వదగినది అంటే సంస్కృతి అనేది మన మానవ జీవితానికి చాలా ఇంపార్టెంట్ కదా. సో దాన్ని మనము నేర్చుకోవడము, మన లైఫ్కి ఇంప్లిమెంట్ చేసుకోవడం అనేది అది మస్ట్ అండ్ షుడ్ అని చెప్తారు కదా, అట్లా మస్ట్ అండ్ షుడ్గా. సంస్కృతి అలవర్చుకునేది అంటే మనము సంస్కృతిని నేర్చుకున్న దానిని అట్లా ఊరికనే వదిలేయకూడదు. మన లైఫ్కి ఇంప్లిమెంట్ చేసుకొని దానిని మన డైలీ లైఫ్లో అనువర్తింపజేసుకొని జీవించదగడానికి ఉపయోగపడేది. సంస్కృతి సంతృప్తిదాయకమైనది అంటే మనము సంస్కృతిని నేర్చుకున్న దానివల్ల సాటిస్ఫై అవ్వాలి. అంటే మన లైఫ్ స్టైల్స్ అనేటివి చేంజ్ అవ్వాలి. మనం ఇంతకు ముందు ఎట్లా ఉండము అంటే ఇట్లా మనం మెచ్యూర్ వస్తున్న కొద్ది చిన్నపిల్లలుగా ఉన్నప్పటికీ పెద్దగా అయ్యే వరకు మనము ఎంతవరకు నేర్చుకున్నాము, ఆ నేర్చుకున్న దాన్ని ఎంతవరకు ఇంప్లిమెంట్ చేసుకున్నాము అనే దాని గురించి ఇది ఉంటుంది. కాబట్టి సంస్కృతి అనేది సంతృప్తిదాయకమైనది. సంస్కృతి మలుచుకోదగినది. సంస్కృతి మలుచుకోదగినది అంటే ఇదే ఇప్పుడు సేమ్ అలవర్చుకోవడం లాంటిదే. సంస్కృతిని మనము డైలీ లైఫ్లోకి అది ఒక అలవాటుగా ఉంచుకొని దానిని మర్చిపోకుండా వాడుకోవడము, మనము ముందు జనరేషన్కి దానిని పంపించడము అట్లా. నెక్స్ట్ వచ్చేసి సంస్కృతి పంచుకోబడినది అంటే మనం నేర్చుకున్న సంస్కృతిని కూడా ఇతరులతోని షేర్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు ఏ విషయమైనా సరే ఇతరులతోని ఇంకా షేర్ చేసుకున్నప్పుడు ఇంకా మనకు ఎక్కువ గుర్తుండడము, లేదా ఇంకొక పాయింట్ ఎక్కువ మనకు తెలిసి రావడము అట్లా ఉంటుంది కదా. ఇప్పుడు మనకి ఏదైనా కూడా ఒకరికి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చాలా బాగా మనకు అర్థమవుతుంది, ఎట్ ద సేమ్ టైం ఎదుటి వాళ్ళకు కూడా అర్థమవుతుంది. కాబట్టి సంస్కృతిని అనేది మనం నేర్చుకున్న దానిని ఇతరులకు పంచుకుంటే మనకు కూడా ఇంకెక్కువ అలవర్చుకోవడానికి వీలనేది ఉంటుంది. సంస్కృతి సామాజికమైనది. సంస్కృతి సామాజికమైనది అంటే ఇప్పుడు మన సమాజం అనేది సంస్కృతి పైన ఆధారపడి ఉంటుంది. సంస్కృతి అనేది ఒక మెయిన్ పాయింట్గానే చెప్పవచ్చు మన సామాజిక జీవన విధానంలో. నెక్స్ట్ వచ్చేసి సంస్కృతి నిర్మితమైనది. కన్ఫామ్గా సంస్కృతి అనేది నిర్మితమైనదిగానే చెప్పవచ్చు. ఎందుకంటే మన సంస్కృతి ప్రతి దాంట్లో ఉంటుంది, మన వ్యక్తిగత జీవితంలో ఉంటుంది, సామాజిక జీవితంలో ఉంటుంది. కాబట్టి సంస్కృతి అనేది నిర్మితమైనది. నెక్స్ట్ సంస్కృతి ఆదర్శమైనది. సంస్కృతి ఆదర్శమైనది అనేది మనం ఖచ్చితంగా చెప్పవచ్చును. ఎందుకంటే మనం దాని ద్వారా మెచ్యూర్ అవుతాం, మన థాట్ ప్రాసెస్ అనేది చేంజ్ అవుతుంది. కాబట్టి దానిని ఆదర్శమైనదిగా చెప్పవచ్చును. సంస్కృతి చైతన్యవంతమైనది అంటే ఇట్లా మనం సంస్కృతిని ఎక్కువ మనం నేర్చుకొని లైఫ్కి ఇంప్లిమెంట్ చేయడం వల్ల మనలో ఇట్లా ఏమంటారు మనం ఆటోమేటిక్గా సంస్కృతితోని చైతన్యపరులం అవుతాము. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సపోర్ట్ మై అవర్ ఛానల్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమైనా సజెషన్స్ ఉంటే ఇవ్వండి ప్లీజ్.